పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంఘమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గొలమారి అంతోనిరెడ్డి మరియు శ్రీమతి మేరీ సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు నిర్మల కుమారి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు డెనిస్ కార్లే గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నళీనా, ప్రవీణ్, షాలీనా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. తమిళనాడు దిండిగల్ మేత్రాసనం. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కీర్తిశేషులు సిస్టర్ ఈ జయశీలి ఎస్ఎస్సి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కీర్తిశేషులు ఈ ఇరుదయరాజ్ రిటైర్డ్ డిఓ ఫాదర్ డాక్టర్ ఈ లూర్దురాజ్ ఎస్జే కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్ ఎం సృజనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుని చిత్తంతో వీరి వివాహం జరగాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే కాలంలో స్కూల్ అభివృద్ధి చెందాలని జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపలతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ నిర్మల కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పలకులూరి వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెల్ల శివకుమార్ కుటుంబం, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ, వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు డెల్మర్ నదీప్లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ, జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యం దయచేయమని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శివకుమార్ చేయు ప్రయత్నంలో మంచి విజయం, పునీత్
నిహాల్, సిద్ధార్థులకు మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శృతకీర్తి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి అరుణకుమారి గారికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ. బుర్రి రజనీకాంత్, బుర్రి రెజీనా, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మధురిక, అఖిలేష్, ఆద్య, ఆశయ్, తిమోతి, అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం నగరం పాలెం విచారణ పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్నాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న క్రాంతి కుమార్ బాల జ్యోతిర్మయుల మొదటి కుమార్తె ఐరా క్వీన్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పోలిశెట్టి సుప్రజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో ప్రత్యేక తలంపులు నెరవేరాలని, సంతాన భాగ్యం దయచేయమని కోరుతూ పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్నాశమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరీక రాయి పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రేమ్ సాగర్కు మంచి భవిష్యత్తు దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ దివ్య పూజా బలిని ప్రత్యేక రీతిగా ఈ 9 మంగళవారాలు మరి పాదువాపూరి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేకంగా మన యొక్క దివ్యవాణి ఛానల్ మరి ప్రతి కుటుంబంలో మరి యొక్క ఉన్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, ఇబ్బందులు కూడా తీసివేయడానికి గాను మరి పాదువాపూరి అంతోని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేకంగా మీకోసం సమర్పించబడుతూ ఉంది. దయతలచి అందరూ కూడా చేతులు జోడించి ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి ప్రియ క్రైస్తవ సంగమా, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువైన దేవుడు తన దివ్యమైనటువంటి సందేశ వాక్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏమనగా శాంతిని, ప్రేమను, విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనలో నింపడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధకరమైనటువంటి శాంతి కావాలి, మనలో ఏ విధకరమైనటువంటి విశ్వాసం పెంపొందించుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇక్కట్లు వచ్చినప్పుడు మనం ఎలాగ ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభు తన ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రేమ సంగమా, ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఈ లోకాన్ని అధిపతిగా జయించాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి సాతాను విషయానికై ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇదిగో, ఈ లోకాధిపతి వస్తూ ఉన్నాడు, కానీ నాపై ఎటువంటి అధికారం లేదని అంటున్నాడు. ప్రభు సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఈనాడు ఇదే ప్రభు నీకు అధికారం ఇస్తున్నాడు, ఒక క్రైస్తవుడిగా, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డగా. మరి ప్రియమైన సంగమా, ఈ పవిత్రమైన పూజా బలిలో మనం నిజంగానే ప్రభు ఇస్తున్నటువంటి ధైర్యాన్ని,
ఆయన ఇస్తున్నటువంటి శాంతిని, ఆయన ఇస్తున్నటువంటి ప్రేమను మనం స్వీకరిస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొందాం. మన కుటుంబాన్ని ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మాకు నూతన జన్మ వసగితివి. ఇప్పుడు నీ ప్రజలమైన మా విశ్వాసమును, నమ్మకమును బలపరుపుము. తద్వారా నీ వాగ్దానమును శంకింపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియచేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి, ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు, బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకునిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసీదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును.
నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండి ఉండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక. అందరూ ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా. రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవిత కాలమతా నిన్నే స్తుతింతున్. నా జీవిత కాలమతా నిన్నే స్తుతింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములు కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును అని చెప్పిన మాట మీరు వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను,
ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావం లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇచ్చట నుండి వెళ్ళేదము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి ప్రియ క్రైస్తవ సంగమా, ఈ మంగళవారం నాడు ప్రత్యేకంగా దేవుడైన ప్రభువు ఉపోద్ఘాతంలో మనం విని ఉన్నాం. శాంతి, ధైర్యం, విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు పలుకుతున్నటి మాటలను మనం ధ్యానం చేస్తే ఆయన పలికేటువంటి ప్రతి మాటలో కూడా గొప్ప అర్థం అనేటువంటిది దాగి ఉంది. ఈనాడు ప్రభు అంటున్నాడు, మీకు శాంతి కలుగును గాక అంటున్నాడు. అయితే ఈ శాంతి అనేటువంటిది ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కదయ్యా నేను ఇచ్చేది, నేను ప్రత్యేకంగా నీకు ఇస్తున్నాను. ఏమిటి శాంతి? నీవు నీ జీవితంలో, నీ నిజ జీవితంలో నీవు పడేటువంటి నా మనసుకు శాంతి లేదయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా అని చెప్పి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కొన్నిసార్లు కొన్ని మార్లు బాధపడుతూ ఉంటాం. ఏ రీతిగానంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు, లేదా కుటుంబంలో బిడ్డల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు, లేదా మన స్నేహితులతో, తోబుట్టులతో, బంధుమిత్రులతో ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇంటిలో గృహంలోకి వెళ్ళిన తర్వాత అయ్యో నాకు మనశ్శాంతి లేదే అని బాధపడుతూ దిగాలుగా కూర్చుని ఏడుస్తూ ఉంటాం, నాకు మనశ్శాంతి లేదని బాధతో. ప్రభు అంటున్నాడు, ఈ లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వను, నేను ఇచ్చేటువంటి శాంతి నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయంలో ఉంపబడిన శాంతి ఏం చేస్తుందంటే, నీవు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నప్పుడు ఈ శాంతి నీకు ధైర్యాన్ని ఇస్తుందని ప్రభువు మంచిగా చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈనాడు మన జీవితాల్లో శాంతి ఉందా? ఈనాడు మన జీవితాల్లో సమాధానం ఉందా? మన కుటుంబాల్లో సమాధానం ఉందా? ఒకరిని పట్ల ఒకరికి అసూయతో, ఒకరిని పట్ల ఒకరికి విభేదాలతో జీవిస్తూ ఉన్నామే. ప్రభు ఇచ్చేటువంటి శాంతిని నీవు తీసుకుని 10 మందికి పంచుతున్నావా లేదని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి. ప్రభు తన శిష్యుని ఎన్నుకున్న తర్వాత వారందరినీ కూడా చక్కగా తన యొక్క వాక్కు ద్వారా, తన సందేశాల ద్వారా, తను చేసే అద్భుతమైనటువంటి క్రియల ద్వారా ఆయన ఈ లోకాన్ని పంపేటప్పుడు, ఇదిగోండి మీరు ఏ కుటుంబాన్ని అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ కుటుంబాన్ని దీవించమన్నాడు. అప్పుడు ఒక మాట అంటున్నాడు ఆయన, ఇదిగో శాంతి కాముడు ఆ గృహంలో ఉంటాడు. ప్రియమైన సంగమా, ఈనాడు ప్రభు ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. నువ్వు వాటికి ఏమీ కూడా డబ్బులు కట్టవసరం లేదు, నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడవసరం లేదు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు. ప్రభు నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీకు శాంతిని ఇస్తాను అంటున్నాడు. ఈ శాంతి అనేటువంటిది నీ జీవితంలో ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడు ధైర్యం ఇస్తుంది? నీ జీవితంలో నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితం ఇంతటితో సమాప్తం అయిపోయిందని ఎప్పుడైతే నువ్వు తొందరపాటు పడుతూ ఉన్నావో, నా జీవితం ఇంకా నేను ముందుకు సాగలేనేమో, నా కుటుంబ భారాన్ని మోయలేనేమో అని చెప్పి బాధపడే సమయంలో ప్రభు ఇచ్చేటువంటి ఈ శాంతి నీ జీవితంలో గొప్ప ధైర్యాన్ని ఇస్తుందయ్యా అని ప్రభు చక్కగా ఈనాడు వాక్కు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇదే ప్రభు అంటున్నాడు, ధైర్యం వహింపమంటున్నాడు. ఎప్పుడు ధైర్యం వహింపమంటున్నాడంటే, ప్రియమైన సంగమా, ఇదిగోండి ఈ లోకంలో సాతాను తను లోకాధిపతిగా జయించాలని కోరుకుంటుంది. సాధారణమైనటువంటి మానవుడు నీవే. ఒక సాతాను నీతో పాటు ఉంటూ నీవు దేవుని క్రియలు ఎన్నో చేస్తున్నా, దేవుని సంఘంలో ఇన్ని మంచి పనులు చేస్తున్నా, నీవు దేవుని దగ్గరగా ఉంటున్నప్పుడు సమయంలో సాతాను నేను వెనక్కు లాగుతూ ఉంటుంది.
నేను సాతాను వెనక పట్టుకుని లాగుతున్న సమయంలో అయ్యో నేను దేవుని పని చేయలేకపోతున్నానే, దేవుని సంఘంలో నేను ఏది కార్యం కూడా చేయలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, దివ్యమైనటువంటి పూజాబుల్లో పాల్గొనలేకపోతున్నానని చెప్పి నువ్వు భయంతో ఉంటున్నావే. ఈ సాతాను నీపై విజయం సాధించాలనుకున్న కోరుకున్నప్పుడు ఒక సాధారణ వ్యక్తివే నువ్వు ఇలా బాధపడితే నేనేమి సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావే. మరి మన మధ్యన ఒక అమూల్యమైనటువంటి పరిశుద్ధులుగా జీవించిన క్రీస్తు ప్రభుని సాతాను అనేకమైన శోధనలకు గురి చేసింది. మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎడారిలో మన 40 రోజుల పాటు కూడా ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసుకున్న సమయంలో ఆయన అనేకమైన శోధనలకు గురి చేసింది. ప్రియమైన సంగమా, ఈనాడు నీ జీవితంలో కూడా సాతాను అనేకమైన శోధనలకు గురి చేస్తూ ఉంటుంది. మరి నీకు ఏం కావాలంటాడు ప్రభు? ధైర్యం కావాలంటున్నాడు. ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? నీవు దేవునిపై విశ్వాసం ఉంటేనే, నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటేనే, నీవు దేవుని యందు భక్తితోనూ విశ్వాసంతో ముందుకు నడిస్తేనే ఈ ధైర్యం అనేటువంటిది నీలో ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యాన్ని నీ హృదయంలో నీవు ఆలోచిస్తూ నువ్వు ఎక్కువగా దాన్ని ప్రేరేపించుకుంటూ నీవు ఎప్పుడు కూడా నిజాయితీగా ధైర్యవంతుడిగా జీవిస్తే తప్పకుండా నీవు ఇదిగోండి సాతాన్ని నువ్వు జయించగలవు. అందుకనే ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మా గురువు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటి ఈ మాట అంటే, ఈ మాటలు ఇంత అర్థం ఉందని ఈరోజు నాకు అనిపిస్తుంది. ఏమిటి ఈ మాట అంటే, ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన సంగమా, నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, మా గురుగారు చెప్పిన మాట, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తావో, ఈ బలిపీఠం ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు సాక్షాత్తు దేవుడు నీ ముందు నిలబడతాడు. ప్రియమైన సంగమా, నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఈ పీఠ ముందు మోకరించి ప్రార్థన చేస్తావో, ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాక్షాత్తు నీ ముందు నిలబడతాడు. ఆ దేవుడే, ఆ సజీవుడైనటువంటి ఆత్మ శరీరంతో లేవనెత్తబడిన పునరుత్థాన క్రీస్తు నీ ముందు నిలబడినప్పుడు, ఆ ప్రభు నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రభు నీ దరిదాపులో ఉన్నప్పుడు ఏ సాతాను కూడా నీపై విజయం సాధించలేదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ఆ సాక్షాత్తు దేవుడు పరలోకాన్ని వీడి భూలోకానికి నీ ముందుకు వచ్చి నిలబడుతున్న సమయంలో ఏ సాతాను కూడా నీ దరిదాపులో కూడా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ నీ దరిదాపులో కూడా రాదు. ఎప్పుడు తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి కదా. నీ జీవితంలో ప్రార్థన నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయవే, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి రావే, ఎప్పుడు కూడా నువ్వు పూజా బలిలో పాల్గొనవే. మరి అలాంటి సమయంలో నువ్వు ధైర్యంగా ఉండగలవు, ఎలాగ శాంతిగా ఉండగలవు, నువ్వు ఎలాగ విశ్వాసంగా జీవించగలవు? జీవించలేవు. గల కారణం నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి కదా. నువ్వు దేవుని సన్నిధికి రావాలి కదా. ప్రియమైన సంగమా, నీవు మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీ ముందు నిలబడతాడు. ఆ దేవుడే నీ ముందుంటే సాతాను నీ దగ్గరికి వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ ప్రభు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆ ప్రభు నీ దరిదాపులో ఉంటాడు. ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, ఇదే ధైర్యం నీకు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈనాడు తన శిష్యులకు చెప్తున్నాడు, విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, మీరు సంతోషపడండి, మీకోసం నేను వెళ్తున్నా. ఈనాడు మిమ్మల్ని అందరూ కూడా నా తండ్రి సన్నిధికి తీసుకువెళ్ళడానికి నేను ఎంతగానో సంసిద్ధులుగా తయారవుతూ ఉన్నాను. మిమ్మల్ని ప్రత్యేకంగా ఇదిగోండి ఈనాడు పంపుతున్నానని చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, ప్రభు తన శాంతినిస్తూ ఉన్నాడు, తన ధైర్యాన్ని ఇస్తున్నాడు, తన విశ్వాసం కూడా ఎలాగ నింపుకోవాలని చెప్తూ ఉన్నాడు. విశ్వాసం అంటే నమ్మకం అంటాం. ఈనాడు నీవు దేవునిపై నమ్మకం లేకపోతే, ఈనాడు నీ జీవితంలో నమ్మకం లేకుండా నువ్వు విచ్చలగా జీవిస్తూ ఉంటే నీ జీవితానికి అర్థము ఉండదు. ఎందుకయ్యా అంటే, నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది, ముందుకు నడిపిస్తూ ఉంది. అందుకని ప్రభు ఒక మాట అంటున్నాడు, ఇదిగోండి లెండు ఇచ్చ నుండి వెళ్ళేదము అంటున్నాడు. ప్రియమైన సంగమా, ప్రభు ఎన్నుకున్న తన శిష్యుల్ని మన మధ్యకు పంపిస్తున్నాడు. ఈనాడు పంపబడినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తులే ఈనాడు సువార్తను చాటి, తన శిష్యులందరూ కూడా సువార్తను చాటి, ఈనాడు క్రీస్తు అనేటువంటి మహనీయుడు, ఈ పునరుత్థానుడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియపరిచినటువంటి ఆ గొప్ప వ్యక్తులే ఈనాడు నీలో విశ్వాస బీజము లేదా విశ్వాసం అనే విత్తనాన్ని నీలో నాటి ఉన్నారే. ఈ విశ్వాస విత్తనం నాటబడినటువంటి విత్తనం
ఎప్పుడు కూడా పెరుగుదలగా ఉండాలి కానీ అంతరించిపోకూడదు. మరి నీవు ఆ విశ్వాసాన్ని పెంచుతున్నావా, లేక ఆ విశ్వాసాన్ని అంతరించిపోయే రీతిగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, నీ బ్రతుకు నడుపుకుంటున్నావా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియమైన సంగమా, ప్రభు ఇచ్చేటువంటి శాంతిని నువ్వు తీసుకోలేకపోతే, ప్రభు ఇచ్చే ధైర్యాన్ని నువ్వు తీసుకోలేకపోతే, ప్రభు ఇచ్చేటువంటి విశ్వాసం నువ్వు తీసుకోకపోతే నీ కుటుంబం ఏమైపోతుంది, నీ బ్రతుకు ఏమైపోతుంది, నీ బిడ్డల జీవితాలు ఏమైపోతాయి? ప్రియమైన సంగమా, దేవుణ్ణి దూరం పెట్టకు, దేవుడికి దగ్గరగా ఉండు. దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఆయన స్తుతిస్తూ ఉంటే తప్పకుండా నీ జీవితం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీస్సులతో, ఆయన యొక్క దీవెనలు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తాయి. ఈరోజు నీకు ఇచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే, ఇదిగోండి శాంతి మీకు కలుగునుగాక అంటున్నాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి నీకొద్దు, నేను ఇచ్చేటువంటి శాంతిని స్వీకరించు అని ప్రతి ఒక్కరిని కూడా ఈనాడు ఈ పూజా బలి ద్వారా ఆహ్వానిస్తున్నాడు. ప్రత్యేకంగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. స్వీకరించడానికి సంసిద్ధులుగా తయారవడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రభువైన క్రీస్తు మనల్ని దీవించి కాచి కాపాను గాక. ఆమేన్. హృదయాంజలులా అందున వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. హృదయాంజలులా అందున వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. ఓ కరుణలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. ఓ కరుణలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. హృదయాంజలులా అందున వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిలపతైన సర్వేశ్వరునికి అంగీకారమౌట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణను స్వీకరింపము. ఈ ఆనందముకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందము అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా,
మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితములకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణముకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవజాతి అంతయు పాస్కానంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతమైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇటులనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీని
దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాప్తించున్న నీ శ్రీ సభను జ్ఞాపమించుకొనుము. మా లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు పోల అంతోని గారిని, గురువులందరితో పాటును మమ్మను నీ ప్రేమందు పరిపులను చేయము. ఉత్తనమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త పుని జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి నీ సేవ చేసిన పుణ్యతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు దాన్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతుము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభువునకు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోను గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును భరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావము దయార్థ హృదయం గల పరిశుద్ధురగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకే వేచి ఉండ బాధలలో ఉన్న వారికి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరు ఎల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలున్న వారు మేము ఉద్దేశించి చేయు ఆవేదనలో నిండు ప్రార్థనలు ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరే. బాధలోనున్న వారికి ఉపశమనం నొసిగితిరి. పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించే వారిని సహితము జీవింపగలగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరములు పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరుటకు సహాయపడండి. మన కోరికలు తెలియచేసుకుందాం. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరము ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములో కదలయాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసువును చెవిలో ఈ మా దీన ప్రార్థనలు మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా నున్నచో అవి నెరవేర ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞత భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో కాపాడుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగము పొందిదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తును ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి.